బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల దాడి కేసు సెల్ ఫోన్ల చుట్టూ తిరుగుతోంది. ప్రధాన నిందితుడు బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి, ఆయన అనుచరుడు సురేష్ సెల్ ఫోన్స్ రికవరీలో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. నరేందర్ రెడ్డి వద్ద స్వాధీనం చేసుకున్న ఐఫోన్ పాస్వర్డ్ను చెప్పకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నట్టు తెలిసింది. ఈ కేసులో రెండో ప్రధాన నిందితుడైన సురేష్ తన ఫోన్ను ముక్కలుగా చేసి ధ్వంసం చేశాడు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన రహస్యాలు వీరిద్దరి సెల్ ఫోన్స్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుట్రకు సూత్రధారులను అరెస్టు చేసేందుకు సెల్ ఫోన్ డేటా తప్పనిసరి కావడంతో నరేందర్ రెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఇందుకోసం 5 రోజుల కస్టడీ కోరుతూ కొడంగల్ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. దర్యాప్తులో భాగంగా నరేందర్ రెడ్డి ఫోన్లో ఉన్న సీక్రెట్స్ను వెలికి తీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అరెస్టు చేసిన రోజే ఆయన ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరించారు. ఘటనకు ముందు కేటీఆర్ సహా పలువురు ముఖ్య నేతలతో మాట్లాడినట్లు గుర్తించారు. సర్వీస్ ప్రొవైడర్ నుంచి కాల్ డీటెయిల్స్ రికార్డ్ సేకరించారు. ఐపీడీఆర్ ద్వారా సెల్ ఫోన్తో జరిపిన పూర్తి ఆన్లైన్ యాక్టివిటీస్ గుర్తించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించనున్నారు. అయితే నరేందర్ రెడ్డి తన ఫోన్ పాస్వర్డ్ను చెప్పకపోవడంతో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా ఫోన్ ఓపెన్ చేసేందుకు యత్నిస్తే అందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయ్యే అవకాశాలున్నాయని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. నరేందర్ రెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించడంతో పాటు ఫోన్ పాస్వర్డ్ తెలుసుకుంటామని చెప్పారు. గత నెల 11న లగచర్ల దాడి ఘటన జరిగిన రోజే సురేష్ తన ఫోన్ను ముక్కలుగా చేశాడు. సెల్ ఫోన్ పార్ట్స్ పోలీసులకు దొరకకుండా ఎక్కడో దాచేశాడు. పోలీసులకు చిక్కకుండా బీఆర్ఎస్కు చెందిన ఓ లాయర్ ఇంట్లో షెల్టర్ తీసుకున్నాడని తెలిసింది. ఇలా 8 రోజులు పోలీసులను తిప్పలు పెట్టాడు. పోలీసులకు తన జాడ తెలిసిందనే అనుమానంతో గత నెల 19న కొడంగల్ కోర్టులో లొంగిపోయాడు. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని మంగళవారం బుధవారం విచారించారు. కానీ ముక్కలు చేసిన ఫోన్ జాడ చెప్పలేదని తెలిసింది. దీంతో మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు శుక్రవారం కోర్టును అభ్యర్థించనున్నారు. లగచర్ల దాడి కేసు సెల్ ఫోన్ల చుట్టూ తిరుగుతోంది. ప్రధాన నిందితుడు బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి, ఆయన అనుచరుడు సురేష్ సెల్ ఫోన్స్ రికవరీలో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. నరేందర్ రెడ్డి వద్ద స్వాధీనం చేసుకున్న ఐఫోన్ పాస్వర్డ్ను చెప్పకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో రెండో ప్రధాన నిందితుడైన సురేష్ తన ఫోన్ను ముక్కలుగా చేసి ధ్వంసం చేశాడు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన రహస్యాలు వీళ్ళిద్దరి సెల్ ఫోన్స్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుట్రకు సూత్రధారులను అరెస్టు చేసేందుకు సెల్ ఫోన్ డేటా తప్పనిసరి కావడంతో నరేందర్ రెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఇందుకోసం 5 రోజుల పాటు కస్టడీ కోరుతూ కొడంగల్ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. దర్యాప్తులో భాగంగా నరేందర్ రెడ్డి ఫోన్లో ఉన్న సీక్రెట్స్ను వెలికి తీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అరెస్టు చేసిన రోజే ఆయన ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరించారు. ఘటనకు ముందు కేటీఆర్ సహా పలువురు ముఖ్య నేతలతో మాట్లాడినట్లు గుర్తించారు. సర్వీస్ ప్రొవైడర్ నుంచి కాల్ డీటెయిల్స్ రికార్డు సేకరించారు. ఐపీడీఆర్ ద్వారా సెల్ ఫోన్తో జరిపిన పూర్తి ఆన్లైన్ యాక్టివిటీస్ గుర్తించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించనున్నారు. అయితే నరేందర్ రెడ్డి తన ఫోన్ పాస్వర్డ్ను చెప్పకపోవడంతో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా ఫోన్ ఓపెన్ చేసేందుకు యత్నిస్తే అందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయ్యే అవకాశాలున్నాయని ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. నరేందర్ రెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించడంతో పాటు ఫోన్ పాస్వర్డ్ తెలుసుకుంటామని చెప్పారు. గత నెల 11న లగచర్ల దాడి ఘటన జరిగిన రోజే సురేష్ తన ఫోన్ను ముక్కలుగా చేశాడు. సెల్ ఫోన్ పార్ట్స్ పోలీసులకు దొరకకుండా ఎక్కడో దాచేశాడు. పోలీసులకు చిక్కకుండా బీఆర్ఎస్కు చెందిన ఓ లాయర్ ఇంట్లో షెల్టర్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఇలా 8 రోజులు పోలీసులను తిప్పలు పెట్టాడు. పోలీసులకు తన జాడ తెలిసిందనే అనుమానంతో గత నెల 19న కొడంగల్ కోర్టులో లొంగిపోయాడు. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని మంగళవారం, బుధవారం విచారించారు. కానీ ముక్కలు చేసిన ఫోన్ జాడ చెప్పలేదని తెలిసింది. దీంతో మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు శుక్రవారం కోర్టును అభ్యర్థించనున్నారు.